ఈ భూమి మీద మనకు తెలిసిన సర్వసుందరమైన ప్రదేశాలతో పాటు మనకు తెలియని ఎన్నో రహస్యాలను మూటగట్టుకున్న ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. భూమి మొత్తం గ్రావిటీ ఆధారంగానే పనిచేస్తుందని మన శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ 5 వింతైన ప్రదేశాలు గ్రావిటీతో పని లేదు. అక్కడ గ్రావిటీ పని చేయదు. ఆ గ్రావిటీ పని చేయని ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వింతైన ప్రదేశాలు ఏంటో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అవునండి, అక్కడ గ్రావిటీ పని చేయదు. న్యూటన్ సూత్రానికి విరుద్ధంగా జరుగుతుంది. ఆ ప్రదేశాల్లోనే మొదటిది మ్యాగ్నెటిక్ హిల్. ఈ మ్యాగ్నెటిక్ హిల్ ఇండియాలోని లేహ్ లడఖ్లోని ఉంది. అక్కడ లేహ్, కార్గిల్, బాల్టిక్ జాతీయ రహదారిపై కార్లు ఆపితే అవి పైకి వెళ్ళిపోతాయి. అదేమిటి, కిందకి వెళ్లాల్సిన పైకి ఎందుకు వెళ్తాయో అర్థం కాని పరిస్థితి కదా. ఇదేదో మ్యాజిక్ లా ఉందని కొందరు అంటుంటారు. తీసుకునేందుకు చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్లి తమ కార్లను ఆపుతారు. ఆ తర్వాత కార్లు పైకి వెళ్ళిపోవడాన్ని స్వయంగా అనుభవిస్తారు. చుట్టూ ఉన్న కొండల వల్ల కార్లు కిందకు వెళ్తున్నా పైకి వెళ్తున్నట్లు కనిపిస్తాయన్నది కొందరి వాదన. దీనిని ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. ఈ మిస్టరీ తేలాలంటే స్వయంగా అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. మనం తెలుసుకుంటున్న రెండో ప్రదేశం సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్. 1950లో జరిగింది ఈ ఘటన. అమెరికాలోని మిచిగాన్లో సెయింట్ ఇగ్నాస్ ప్రాంతంలో కొందరు సర్వేయర్లు ఓ విషయాన్ని గుర్తించారు. వారంతా సెయింట్ ఇగ్నాస్కి రాగానే వారి దగ్గర ఉన్న పరికరాలన్నీ పనిచేయడం మానేశాయి. ఎందుకు అని వారు పరిశోధనలు చేయగా వారికి తెలిసింది ఏంటంటే అక్కడ 300 అడుగుల డయామీటర్ సర్కిల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ ప్రాంతంలో 2 వ్యక్తులు ఎత్తులు ఒకే విధంగా ఉంటాయి. ఆ ఇద్దరు వేర్వేరు సైజులో ఉన్న అక్కడికి ఒక రాయి ఎక్కి అటు ఇటు మారగానే ఇద్దరి సైజు ఒకేలా ఉంటుంది. అంతేకాదు అక్కడి గోడలపై వాలుగా నిల్చోవచ్చు, అయినా కింద పడరు. అక్కడికి చాలా మంది పర్యాటకులు వెళ్ళి ఇలాంటి ప్రయోగాలు చేస్తూ థ్రిల్స్ పొందుతున్నారు. తర్వాత మనం తెలుసుకుంటున్న ప్రదేశం మిస్టరీ స్పాట్ శాంతాక్రాజ్. ఇది కూడా ఇంతకు ముందు చూసిన మిస్టరీ స్పాట్ లాంటిదే. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాంతాక్రాజ్ అవతల ఉన్న ఒక అడవిలో 150 అడుగుల వ్యాసార్థ ప్రదేశం ఉంది. అక్కడ ప్రజలు పక్కకి వంగగలరు, వంకరగా నడవగలరు. వాళ్ళు ఒక కొండను వాలుగా ఎక్కుతున్నట్లుగా ఫీల్ అవుతారు. ఈ వీడియోలో ఉన్న బాల్ చూడండి, కిందకి పడకుండా పైకి ఎలా వెళ్తుందో. చాలామంది టూరిస్టులు ఆ ప్రదేశానికి తరచూ వెళ్తున్నారు. ఎందుకంటే ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళకి ఆ మిస్టరీ ఏంటో అర్థం కాక థ్రిల్ అలాగే ఉంటుందట. ఇది ఆప్టికల్ ఇల్యూజన్ అన్నవారు కూడా ఉన్నారు. కారణం ఏంటనే తెలియట్లేదు, కానీ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. తెలుసుకున్న తర్వాత ప్రదేశం ఫారో ఐలాండ్స్ జలపాతం. ఎక్కడైనా జలపాతం దగ్గర నీరు పైనుంచి కిందకి జాలువారుతుంది కదా. స్కాట్లాండ్, ఐస్లాండ్ మధ్యన అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫారో దీవుల్లో ఉన్న జలపాతం దగ్గర మాత్రం రివర్స్లో జరుగుతుంది. అక్కడ నీరు కిందకి కాకుండా పైకి పోతుంది. జలపాతం కింద స్నానం చేద్దాం అనుకునే వారికి అక్కడ నిరాశ ఎదురవుతుంది. ఇక్కడ గాలి కింద నుంచి పైకి ఎక్కువ వీస్తుండడం వల్లే ఇలా అవుతుందని, జలపాతం నుంచి వచ్చే నీటిని గాలి పైకి పంపేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. కావాలంటే మీరు కూడా చూడండి. మనం తెలుసుకోవాల్సిన మరో మిస్టీరియస్ ప్రదేశం హోవర్ డ్యామ్, నెవాడా, అమెరికా. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని హోవర్ డ్యామ్కు వెళ్ళిన వారికి ఒక విచిత్రమైన అనుభవం కలుగుతుంది. మనం పైనుండి కిందకి నీరు పోస్తే ఏమవుతుంది? ఆ నీరు కిందకే కదా పడుతుంది. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఆ డ్యామ్ పై నుంచి ఒక బాటిల్తో నీటిని కిందకు పోస్తే ఆ నీరు కిందకు పడదు, పైకి ఆకాశం వైపు తిరిగి వెళ్తుంది. ఎన్నిసార్లు నీరు పోసినా ఆ నీరు పైకే వెళ్తుంది, తిరిగి మనపై పడుతుంది. ఇందుకు కారణం ఏంటన్నది ఎవరూ కనిపెట్టలేదు. ఆ డ్యామ్ దగ్గర గాలి కింద నుంచి పైకి బాగా ఎక్కువగా వీస్తుందని, ఆ గాలి నీటిని పైకి తోసేస్తుందని, అందుకే ఇలా జరుగుతుందని చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాకపోతే అలా జరగడం పర్యాటకులకు మాత్రం థ్రిల్ కలిగిస్తూనే ఉంది. చూడండి, బాటిల్తో నీరు కిందకు పోస్తుంటే ఆ నీరు పైకి ఎలా ఎగురుతుందో. చూసారుగా ఈ 5 వింతైన ప్రదేశాలని. గ్రావిటీకి వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రదేశాలు ప్రపంచ పర్యాటకుల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. మిస్టరీల గురించి తెలుసుకోవాలి, వాటి అంత చూడాలి అనుకునే వారికి మాత్రం ఇవి మంచి ఫజన్స్ లాంటివి అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.